నమస్తే. నమస్తే సార్. ఏం పేరన్నా? నా పేరు యాదగిరి. రాజు గారు ఏం చేస్తారు? ఇక్కడ ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎట్లా ఉన్నది గిరాకీలు బాగున్నాయి ఆటో? ఎండకి ఎవరు సమ్మర్ కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ రావట్లేదు. ఉమ్, భయపడి ఎండలకు భయపడి ఉమ్, ప్రయాణం జర్నీ చేస్తలేరు. ఉహు. అంటే ఎండల ఎఫెక్టేనా లేకపోతే ఈ ఎలక్షన్ కూడా ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్యాసింజర్లు అక్కడి నుంచే ఎక్కువ వస్తారు. ఇప్పుడు ముహూర్తాలు కూడా లేవు. ఉమ్, 3 months దాకా లేవు కాబట్టి ఇప్పుడు గిరాకులు కొంచెం డౌన్. అంటే ఇప్పుడు ఎండాకాలం అంటే గతంలో ఎట్లా ఉండే మీకు గిరాకులు? గతంలో మంచిగానే ఉండే, ఎందుకంటే బిజినెస్ పరంగా వృత్తిపరంగా మంచిగానే ఉండే. ఇప్పుడు అందుబాటులో ఉండే ఎవరికైనా ఇది ఉండే. ఉమ్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా వరకు ప్యాసింజర్లు ఎవరు జర్నీ చేస్తలేరు. ఉమ్. చాలా ఇబ్బంది పడుతుంది. ఏం లేదన్న, నాకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఉమ్. కేంద్రంలో ప్రధానమంత్రిని నిర్ణయించే ఎలక్షన్స్. బీజేపీ కాంగ్రెస్ మధ్య, బీజేపీ ఇండియా కూటమి మధ్యలో పోటీ నెలకొన్నది. రైల్వే రంగం కానీ, రోడ్లు కానీ, హైవేస్ కానీ, రక్షణ రంగం సంబంధించింది కానీ, దేశ భద్రత సంబంధించిన విషయంలో కానీ, అంటే ఎవరు ప్రధాని అయితే భారతదేశం డెవలప్ అయిన ఇద్దాం అనుకుంటారు? మోడీ అయితేనే మన ఇండియాకి ఉమ్. గట్టి దమ్మున్న లీడరు, ఉమ్. ఇండియాకి పవర్ఫుల్. ఉమ్. రాహుల్ గాంధీ మాకు అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తుంటుంది కానీ. ఈ రాహుల్ గాంధీ అంటే ఈ కూటమిలో ఈ నలుగురు పొత్తు ఇంటికి రాదు. ఉమ్. ఈ నలుగురు ఉమ్. ఒక్కడే మనగాడు మోడీ. ఉమ్. అంటే మోడీ బాగా డెవలప్ చేస్తారు. మోడీ ఉంటేనే ఈ భారతదేశానికి రక్షణ, ఒక సెక్యూరిటీ, ఒక పౌరుడు, ఒక హిందూజం. అచ్చా. ఇంకా ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చినారు. ఈ సంవత్సరం ఈ అవకాశం మాకు ఇస్తే, మాకు ఇండియా కూటమికి ఇస్తే రాహుల్ గాంధీ ఇంకా మోడీ కన్నా డెవలప్ చేస్తా అంటున్నాడు. అంటే నమ్ముతున్నా? ఇప్పుడు ఏడా నమ్ముతాం? ఇప్పుడు ఆ ఇండియా కూటమి ఉన్నది ఒకటి, మమతా బెనర్జీ ఉంది ప్రతి రాష్ట్రంలో. ఇవన్నీ ఈ కలగుర గంపవతిగా ఈ పార్టీలన్నీ కావాలి కదా మొత్తం. ఇప్పుడు అన్ని పార్టీలు అన్ని తమిళనాడు ఉంది, కర్ణాటక ఉన్నది, అన్ని స్టేట్లు వీళ్ళందరూ మద్దతు ఇస్తేనే కదా రాహుల్ గాంధీ వచ్చేది. లేదు కాబట్టి అది జరగదు. ఏదున్నా ప్రధానమంత్రి మోడీ ఉంటేనే ఈ భారతదేశానికి ఇండియాలో స్వతంత్రంగా తిరగలుగుతాం. ఇది మోడీనే రావాలంట. మోడీనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.